ప్రజ్ఞాపూర్లో మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ గా బీఆర్ఎస్ అభ్యర్థి గంగిశెట్టి చందన, వైస్ చైర్పర్సన్ గా కళ్యాణ్కర్ పద్మాబాయ్ ఎన్నికయ్యారు. ఎన్నికైన వారిని ప్రమాణ స్వీకారం చేయించిన ఆర్డీఓ చంద్రకళ. 11 మంది బీఆర్ఎస్ సభ్యులు చందనాను బలపరిచారు. ఇండిపెండెంట్ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థులు సైతం బీఆర్ఎస్ కు మద్దతు తెలిపారు. అలాగే ఎమ్మెల్సీ యాదవరెడ్డి ఎక్స్ఫిషియన్ ఓటుతో బీఆర్ఎస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులకు మద్దతు లభించింది. మొత్తం 14 మంది సభ్యుల ఓట్లతో చైర్పర్సన్ గా గంగిశెట్టి చందన, వైస్ చైర్పర్సన్ గా కళ్యాణ్కర్ పద్మాబాయిలను ఎన్నుకున్నారు. నూతన మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్మన్ పద్మాబాయి నరసింగరావు కౌన్సిలర్ బృందానికి సోమవారం మున్సిపల్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాధాకృష్ణ శర్మ, మాదాసు శ్రీనివాస్, జకీయుద్దీన్, పంగా మల్లేశం ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజల ఆకాంక్ష మేరకు గెలిచిన మున్సిపల్ పాలక వర్గానికి, కౌన్సిలర్లకు, ప్రజలకు మంచి చేసే విధంగా కృషి చేయాలని, ప్రజల ఆదరణ పొందుతూ సుపరిపాలన అందించాలని ఆకాంక్షించారు. ఇప్పుడు కాంగ్రెస్ వైపు నుంచి విప్ కంటెంట్ అంటూ లేరు. ఎవరైనా ఒకరు ప్రపోజర్ ఉండి రికమెండ్ చేసి క్యాండిడేట్ ఎవరైనా ఉంటే నిలబడచ్చు. ప్రపోజర్ దాన్ని బలపరుస్తున్నది ఇంకొక వ్యక్తి బలపరచాలి. క్యాండిడేట్ ఎవరు? ప్రపోజరు ప్రపోజర్ ఒకరు ఉండాలి, బలపరిచేది ఒకరు ఉండాలి, క్యాండిడేట్ ఒకటి ఉండాలి. ప్రపోజర్ ఎవరు? ఈ పేరు విష్ణువర్ధన్ రెడ్డి ప్రపోజరు. దాన్ని సపోర్ట్ చేసేది గుగులోతు రమేష్. క్యాండిడేట్ సత్యవతి, సత్యలక్ష్మి ఒక క్యాండిడేట్. నెక్స్ట్ మనకి బీఆర్ఎస్ అంటే ముందు క్యాండిడేట్ తెలిస్తే తర్వాత మనము ఎన్నికలు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనకి బీఆర్ఎస్ తరఫున విప్ జారీ చేశారు. డైరెక్ట్ గా ఆ ప్రెసిడెంట్ దగ్గర నుంచే మనకి బీ ఫామ్ వచ్చింది. ఆ బీ ఫామ్ లో చదివిన వ్యక్తుల్ని అంటే మీరు ప్రపోజ్ చేస్తూ, నేను ముందు చదువుతాను, తర్వాత మీరు ప్రపోజర్ పర్సన్ బీసీ ఉమెన్ గంగిశెట్టి చందన, పేరు ఓకే. నాకు దాన్ని రికమెండ్ చేసేది ఎవరు అంటే బలపరిచేది ఇంకొక వ్యక్తి క్యాండిడేట్. మీరు పేరు ఓకే. దానిని మీరు యాక్సెప్ట్ ప్రెజెంట్ ఈ మీటింగ్ లో ప్రెజెంట్ అయ్యారు, మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు ఆ ప్రపోజల్. ఓకే. ఇప్పుడు మనకి 2 క్యాండిడేట్స్ వచ్చారు ఫర్ ఎలక్షన్. ఇంకా అదర్ దాన్ దట్ ఇంకెవరైనా ఉన్నారా? అంతే. పరోక్ష ఎన్నిక ద్వారా ఇప్పుడు ఇద్దరు మనకి నిలబడ్డారు. ఈ ఇద్దరిలో మనం ఇప్పుడు చేతులు ఎత్తే పద్ధతి పరోక్ష ద్వారా ఇప్పుడు మన ఎన్నిక జరగబడుతుంది. ఈ ఇద్దరిలో ఫస్ట్ ఎవరికి అంటే తెలుగు అక్షరమాలలో ఎవరు పేరు ఫస్ట్ ఉంటే వాళ్ళకి ఎన్నిక నిర్వహించబడుతుంది. ఎవరు చేతులు ఎత్తుతారు, ఎంతమంది ఎత్తుతారు అనేది మేము రికార్డ్ చేసుకుంటాం. ఇద్దరు పేరులో శెట్టి చందన గారు బీఆర్ఎస్ తరఫు నుంచి, సత్యలక్ష్మి నాయని గారు కాంగ్రెస్ వైపు నుంచి. ఈ తెలుగు అక్షరమాల ప్రకారం చూస్తే మనకి గంగిశెట్టి చందన గారు ఫస్ట్ వస్తున్నారు కాబట్టి ఫస్ట్ వారికి ఎన్నిక ఇప్పుడు జరగబడుతుంది. ఇప్పుడు గంగిశెట్టి చందన గారికి పార్టీ తరఫు నుంచి ప్రపోజల్ వచ్చింది, మీ వైపు నుంచి ప్రపోజ్ చేశారు, బలపరిచారు, దాన్ని వారు యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ఇండైరెక్ట్ పద్ధతి ద్వారా ఇప్పుడున్న సభ్యులు మనకి కోరం సరిపోయింది, 3 కోరం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ చందన గారికి ఎవరు హ్యాండ్స్ రైజ్ చేస్తారో అది మేము రికార్డ్ చేసుకుంటాం, నెంబర్ ఆఫ్ ఓట్స్ నోట్ చేసుకుంటాం.
నెక్స్ట్ సత్యలక్ష్మి గారికి అదే పద్ధతిలో హ్యాండ్స్ రైజ్ పద్ధతిలో ఎంతమంది చేస్తారనేది చూస్తాము. రైజ్ మేము ఇక్కడ నోట్ చేసుకుంటాం. ఇందులో హైయెస్ట్ ఓట్స్ ఎవరికి వస్తే వారు ఎన్నుకోబడిన వారి కింద ఇక్కడ మేము అనౌన్స్ చేస్తాం రిజల్ట్. మొదటిగా గంగిశెట్టి చందన గారికి ఇప్పుడు ఎన్నిక జరుగుతుంది. ఎంతమంది వార్డ్ మెంబర్స్ చేతులు ఎత్తుతారో దయచేసి ఒక్కసారి చెప్తే మేము రికార్డ్ చేసుకుంటాం. గంగిశెట్టి చందన గారు. ఉన్న సభ్యుల్లో 14 మంది బలపరిచారు గంగిశెట్టి చంద్ర గారికి. ఓకే, నెక్స్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాంగ్రెస్ తరపు నుంచి ఎంతమంది నోట్ చేసుకోవాలి? ఒక్కసారి చేతులు రైజ్ చేయవలసిందిగా ఓట్లు మేము నోట్ చేసుకుంటాం. 6 + 1 7 7 సభ్యులు. ఇప్పుడు టీఆర్ఎస్ తరపున నిలబడ్డ గంగిశెట్టి చంద్ర గారికి 14, కాంగ్రెస్ తరపున నిలబడిన సత్యలక్ష్మి నాయని గారికి 7గా ప్రకటిస్తున్నాం. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ అందరూ సహకరించినందుకు. నెక్స్ట్ వైస్. ఇదే పద్ధతిలో దానికి దీనికి తేడా ఏంటంటే అందులో రిజర్వేషన్ ఉంది చైర్పర్సన్కి, దీనికి అందరూ ఎలిజిబుల్లే. ఇదే పద్ధతిలో నేను మళ్ళీ అడుగుతున్నాను, యునానిమస్గా ఏమైనా ఉంటే ఒక 2 minutes ఇస్తాను, ఉంటే మనం డిక్లేర్ చేద్దాము. అదర్వైజ్ ఇప్పుడు మనం చేసిన రెండో పద్ధతికి వెళ్ళిపోతాం. వైస్ చైర్పర్సన్ కూడా ఒక్క 2 minutes. సో మనం ఇప్పుడు ఎన్నిక నిర్వహించుకోబోతున్నాం. ఇందాక పద్ధతిలో వైస్ చైర్పర్సన్ కూడా ఎవరైనా అభ్యర్థి ఒకరు ప్రపోజ్ చేసి దాన్ని బలపరిచి ఆ బలపరిచిన వ్యక్తి అంగీకరిస్తే ఇప్పుడు మనం పోటీకి వెళ్దాం. కాంగ్రెస్ వైపు నుంచి వైస్ చైర్పర్సన్ షేర్పల్లి ఉపేందర్ రెడ్డి అభ్యర్థి. ముందు ప్రపోజ్ చేసే పేరు చెప్పండి. షేర్పల్లి మీ పేరు చెప్పండి. గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్. గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్ ప్రపోజ్ చేస్తున్నారు. దాన్ని ఎవరు బలపరుస్తున్నారు? నరసింహారెడ్డి గారు దాన్ని బలపరుస్తున్నారు. వ్యక్తి పేరు షేర్పల్లి ఉపేందర్ రెడ్డి. షేర్పల్లి ఉపేందర్ రెడ్డి గారు. మీరు ఓకే, దీన్ని మీరు ఇక్కడ మీటింగ్లో ఉన్నారు, దీన్ని మీరు ఆమోదిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ బీఆర్ఎస్ వైపు నుంచి మనకి కళ్యాణ్కర్ పద్మాబాయి పేరు వచ్చింది మనకి. ఇప్పుడు ఇక్కడ ప్రపోజర్ ఎవరు? కోట బాపురాజు ప్రపోజ్ చేస్తున్నారు. దాన్ని బలపరిచేది మురళి గారు దాన్ని బలపరుస్తున్నారు. అభ్యర్థి పద్మాబాయి మీరు దీన్ని ఆమోదిస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు మనకి ఇద్దరు ఉన్నారు. ఎవరు? ప్రపోజర్ కానీ బలపరిచేది కానీ ఇంకొక అభ్యర్థి లేరు. మనకి ఇప్పుడు ఇద్దరు పర్సన్సే ఎన్నికగా నిలబడుతున్నారు. ఇద్దరు పర్సన్స్లో కూడా మన తెలుగు అక్షరమాలను వెరిఫై చేసుకుంటే కళ్యాణ్కర్ పద్మాబాయి ఫస్ట్ వస్తున్నారు, షేరుపల్లి ఉపేందర్ రెడ్డి రెండవ వ్యక్తిగా మనము చూస్తాము ఎన్నికకి. ఇప్పుడు కళ్యాణ్కర్ పద్మాబాయి గారికి ఎంతమంది నిలబడతారో సపోర్ట్ చేస్తారో దయచేసి చేతులు ఎత్తవలసిందిగా కోరుతున్నాం. వైస్ చైర్పర్సన్
14 వైస్ చైర్పర్సన్ కూడా టీఆర్ఎస్ వైపు నుంచి. నెక్స్ట్ షేర్పల్లి ఉపేందర్ రెడ్డి గారికి ఎవరు సపోర్ట్ చేస్తారో చేతులు ఎత్తవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. 6+1 ఇది కూడా ఇందాక మాదిరిగానే 7 వచ్చారు. 7 ఏమో షేర్పల్లి ఉపేందర్ రెడ్డి గారికి, కళ్యాణ్కర్ పద్మాబాయి గారికి 14. సో మెజారిటీ కళ్యాణ్కర్ పద్మాకర్ బాయి గారికి ఉందని అనౌన్స్ చేస్తున్నాం. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నిక జరిగింది. ఎన్నుకోబడిన చైర్పర్సన్కి వైస్ చైర్పర్సన్కి నేను కంగ్రాచులేషన్ చేసుకుంటూ వాళ్ళకి ఇప్పుడు సర్టిఫికేట్ ఇస్తాము. తర్వాత వాళ్ళు కూడా ప్రమాణ స్వీకారం చేస్తే ఈ స్పెషల్ మీటింగ్ క్లోజ్ అవుతుంది. థ్యాంక్ యూ. సార్ కమిషనర్ సార్ మేడం ఎటు మేడం మేడం ఓకే మేడం. గంగిశెట్టి చందనాలు నేను I, Srimati Gangshetti Chandra Ravindran, having been elected as chairperson of Gajwel Pregnapur Municipal Council, do swear in the name of God solemnly affirm that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as the presiding officer, except as any be required for the due charges of my duties. Thank you. కంగ్రాచులేషన్స్. Thank you. Thank you. కొంచెం ఓకే ఓకే మేడం. కళ్యాణ్కర్ పద్మాబాయి మున్సిపల్ కౌన్సిల్ యొక్క వైస్ చైర్మన్ ఎన్నుకోబడి దైవం మీద ప్రమాణ చేస్తూ నేను ప్రత్యక్షంగాను పరోక్షంగాను లేదా ఏ వ్యక్తులకు గాను నా పరిమాణంలోకి వచ్చిన సమాచారం కానీ నాకు తెలిసిన విషయాలను గాను నా విధులను నిర్వహించుటకు తప్పి మరే విధానం గాను వ్యక్తిగతము చేయను. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్స్. రమేష్ ఒకేసిగా తీసుకోండి. అమ్మాయి చూడు చూస్తా అయ్యే బొకేసి రమేష్ ఓకే సార్ మేము రాము. రమేష్ పైన సార్ సార్ మ్యామ్ మ్యామ్ కొంచెం చేయబెట్ట సార్ మేడం 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 ఓకే మ్యామ్ మ్యామ్ మేడం బుకే పెట్టుకోండి మ్యామ్. ఓకే మ్యామ్ చూడు అంతే క్లోజ్. ఓకే 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 సార్ సార్ ఇది పెడతా సార్ 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 ఓకే సార్. అందరికీ నమస్కారం. బీఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థిగా నన్ను బలపరిచి నన్ను ఇంత ఉన్నతమైన పదవి నాకు అప్పగించినందుకు నేను ఎంతో రుణపడి ఉంటాను. అదేవిధంగా ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని ఎల్లప్పుడూ నేను కాపాడుతూ అందరికీ అనుకూలంగా పనిచేస్తానని
మాటిస్తున్నాను. మన ఉద్యమకారుడు కేసీఆర్ గారు, హరీష్ అన్న గారు, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి సార్ గారు, ప్రతాపన్న గారు మరియు అందరూ బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ నా కృతజ్ఞతలు. నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి నాకు ఎంత పెద్ద బాధ్యతను అప్పచెప్పారు. అదేవిధంగా అంతే కష్టపడుతూ నేను బీఆర్ఎస్ పార్టీని కూడా ఇదే విధంగా ఇంత కష్టపడి కాపాడుకుంటూ వస్తానని మాటిస్తున్నాను. జై కేసీఆర్, జై తెలంగాణ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.